మీకు డిసెంబర్ 7న కాంగ్రెస్కు మెజార్టీ వచ్చింది, డిసెంబర్ 9న మీరు డిసెంబర్ 3న మీకు మెజార్టీ వచ్చింది, 7వ తేదీన మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో జనవరిలోనే మరి స్థానిక సంస్థలకు సంబంధించిన పదవి కాలం పూర్తయిపోయింది. జనవరి పోయి మళ్ళీ జనవరి వచ్చింది, ఇప్పుడు జూలై కూడా పోతుంది. ఈ 18-19 నెలలు మీ దగ్గర డబ్బులు లేవని మీరే చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇదివరకు 2-3 సందర్భాలలో నా జేబులో చిల్లి కావలేదు, నన్ను కొట్టినా లేదు, తర్వాత అక్కడ చూస్తే ఖాళీ కుండలు ఉన్నాయి, ఆడేం ఖజానా లేదని చెప్పి చెప్పుడు కావచ్చు. తర్వాత ఢిల్లీకి పోతే కూడా నన్ను ఒక రకంగా చూస్తున్నారని చెప్తాను. సరే, ఆర్థిక వ్యవస్థ మీద చెప్పడం, గత ప్రభుత్వం మీద అప్పులు చేసిందని చెప్పడం ఓకే. కానీ దీంట్లో మరి మీ దగ్గర డబ్బులు లేవు, గ్రామాల్లో అభివృద్ధి చేసే పరిస్థితి లేదు, కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా మీరు సద్వినియోగం చేసుకోలేక 18-19 నెలల నుంచి ఎన్నికలను పోస్ట్ పోన్ చేసి గ్రామాల వ్యవస్థ నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల రూపంలో ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రాక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో గ్రామాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మీరు అమలు చేస్తామన్న సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన 2500 ఏదైతే పెన్షన్ ఉందో అది ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు, అది కూడా కావట్లేదు. సో ఇలాంటి అంశాల నేపథ్యంలో మీరు మరొకసారి బీసీ రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని బీజేపీపై బీఆర్ఎస్ పై నెపం పెట్టి మాత్రమే. నెపం కాదు శ్రీనివాస్ గారు, సమస్యనే లేదు. డబ్బు ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బాగలేదు అని ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవమే. ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రజలకు వాస్తవం చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. అట్లాగే ఢిల్లీకి వెళ్ళి కూడా ప్రధానమంత్రి గారిని మంత్రులను కలుసుకుంటూ కూడా మాకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇవ్వండి, మరి మేము పన్నుల రూపంలో కడుతున్నాం కదా మీరు ఇవ్వండి అని న్యాయపరంగా అడిగితే కూడా ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు మాత్రం, గుజరాత్ వాళ్ళు ఇష్టమైన రాష్ట్రాలకు మాత్రం ఇష్టమున్నట్టు ఇచ్చుకుంటూ తెలంగాణ మీద వివక్ష, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనే విధంగా వివక్ష బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ చూపిస్తుంది. ఇంకా ఎలక్షన్స్కి డబ్బుకి సంబంధమే లేదండి. ఇక్కడ కులగణన చేయాల్సి ఉంది కాబట్టి, రిజర్వేషన్ అంశం ఉంది కాబట్టి మాకు ఇక్కడ లేట్ జరిగింది ఎలక్షన్కి వెళ్ళడము అనేది తప్ప వేరే తప్పించుకునే విధానంగా కాదు. అట్లా మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వద్దు, మాకు చిత్తశుద్ధి లేదు అని అనుకుంటే ఆ మాటనే కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడకపోయే వాళ్ళము. దాన్ని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళలాగా పక్కకు పెట్టే అలవాటు మాకు లేదు కాబట్టి కులగణన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి కులగణన చేయడంలో టైం పట్టింది కాబట్టి డెఫినెట్గా కులగణన విషయంలో లేట్ అయ్యింది. కులగణన విజయవంతంగా అయింది, అందులో కోట్లాది ప్రజలు పాల్గొన్నారు. దాన్ని మేము అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం, ఆర్డినెన్స్ పంపినాం. ఇప్పుడు చిత్తశుద్ధి చూపించాల్సింది బీజేపీ పార్టీ అండి. కలిసి రావాల్సింది బీఆర్ఎస్. మీతో కలిసి రావాలి. మాతోటి మాకు ఎవరు కలవాల్సిన అవసరం లేదు. మాకు ప్రజలు ఉన్నారు, ప్రజల ఆశీర్వాదం ఉన్నారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నగా ఉన్నారు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు మా మంత్రులందరూ కూడా 18 గంటలు పనిచేస్తున్నారు. ఇక్కడ కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పంచాయత్ రాజ్ ద్వారా రావాల్సిన నిధులు ఇవ్వకున్నా కూడా దేశ విదేశాల్లోకి వెళ్ళుకుంటూ ఈ ఏవైతే ఇచ్చిన హామీలకు కానివ్వండి, ఉద్యోగులకు ఏదైతే 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామో అవన్నీ ఇచ్చే దిశంగా నెలకు 6,500 కోట్ల వడ్డీలు కడుతున్నామండి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 6,500 కోట్లు వడ్డీ కడుతున్నాము. మరి విదేశాలలో రుణాలు తెచ్చి కూడా ప్రజా సంక్షేమం కోసం మేము ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయడం కంటే కూడా ప్రజలకు ఏదైతే అవసరమో ఆ అవసరాలు నెరవేర్చే దిశగా మేము పాలన చేస్తున్నాం.